ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానుని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డారా, మన జీవితంలో ఆరోగ్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యంగా లేకపోతే నిలబడలేము. ఆరోగ్యం గనక మనకు లేకపోతే సమాజంలో మనం తిరగలేము. ఆరోగ్యంగా మనం లేకపోతే ఎవరు కూడా మనం పలకరించరు, మన దగ్గర కూడా రాలేనటువంటి పరిస్థితులు. అనేకులు ఈ రోజున చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేత బాధపడుతూ ఎముకలలో సత్తువ అనేది బలమండి. ఎముకలలో చాలా మందికి సత్తువ లేదు. కొంతమంది చెప్పే మాట ఏంటంటే, మా కోసం ప్రార్థన చేయండి, ఎముకలలో సత్తువ లేదు, శరీరంలో సత్తువ లేదు, ఆరోగ్యంలో సత్తువ లేదు, అంటే బలము లేదు, మేము అనారోగ్యం చేత క్షీణించిపోతున్నాము, తెలియనటువంటి వేదన అనేది నా శరీరంలో ఉన్నది, అది అనారోగ్యము అని చెప్పి చాలా మంది ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. మనిషి నిలబడాలంటే ఎముకలు బలముగా పుష్టిగా ఉండాలి. ఎముకలు బలహీనంగా ఉంటే ఏ మనిషి కూడా నిలవబడలేడు. అందుకే వాక్యం ఉంటుంది, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలగాలి అంటే వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమునట మనం విడిచిపెట్టాలి. చెడుతనాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే మన దేహములో ఆరోగ్యం అనేది మనం కోల్పోయి అనారోగ్య పాలవుతాం. మన ఎముకలలో సత్తువ అనేది కలగదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమైతే ఒక మాట తెలియపరుస్తాను. పక్షవాతం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పక్షవాతం చేత బాధపడుతూ ఉంటే యేసు ప్రభు గృహంలో ఉంటే ఆ గృహానికి తీసుకొచ్చారు. ఇల్లు చుట్టూ జనాలు ప్రవేశించడానికి స్థలము లేదు. వెంటనే ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన వారు ఇంటి పైకప్పు కొంచెం ఆ పెంకులు తీసి ఆ 4 కాళ్ళ మంచాన్ని అలాగే కిందకు దింపాడు. ఆ మనిషితో ప్రభు అంటారు, ఇక మీదట నీవు పాపం చేయకము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. చూడండి, పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏమంటున్నారు, నువ్వు పాపము చేయకము అంటున్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పాపం వల్ల వచ్చే జీతమే అనారోగ్యము. వెంటనే యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అతడు పాప క్షమాపణ పొందుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో చెడుతనము అంటే పాపము. ఈ చెడుతనము వలన మన దేహములో ఆరోగ్యము అనేది మనం కోల్పోతాం. మరి ఇప్పటికే నీ జీవితంలో నీ దేహములో ఆరోగ్యము అనేది కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ఇందుకు కారణం పాపము. కొందరి జీవితంలో వారు పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా అనారోగ్యం ఉంటుంది. దానికి పాపానికి దానికి సంబంధం లేదండి. ఎందుకు ఈ అనారోగ్యం అంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలని. ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో అనారోగ్యము అనేది పాపం వలన కలుగుతుందని, మా జీవితంలో తండ్రి ఆ అనారోగ్యం నుంచి మేము విడుదల పొందాలంటే పాప క్షమాపణ పొందుకొని ఒక పరిశుద్ధమైన జీవితం చేయాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా తండ్రి, నీ బిడ్డలు నాయన వారు ఒక పరిశుద్ధమైన జీవితం చేయించు. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో ఆ బిడ్డల వలన మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.